నీకెందుకు అసలు మా గురించి? నువ్వు నోరు మూసుకునుండు. నీకు చిరాకు రావట్లేదా? ఎంతకాలం మమ్మల్ని విమర్శిస్తావు? నీ పనేదో నువ్వు చూసుకో. నువ్వెవడు అసలు మమ్మల్ని అనడానికి? హూ ఆర్ యూ? ఏదనుంటే మాకు దేవుడు తీర్పు తీర్చుకుంటాడు. నువ్వెవడు అసలు మాకు చెప్పడానికి? ఇది వాళ్ళ యొక్క వాదన. బైబిల్లో వ్రాయబడిన భక్తుల జీవితాలు మనకు మార్గదర్శకాలు కదా. వాళ్ళు ఎలా బ్రతికారో చూస్తేనే కదా మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎలా తమ తప్పులు దిద్దుకుని దేవుని వైపు చూశారో మనం జాగ్రత్తగా పరిశీలిస్తేనే కదా మనం ఎలా మన తప్పులు దిద్దుకుని దేవుని వైపు చూడాలో మనకు అర్థమవుతుంది. అలా పరిశీలిస్తే ప్రియులరా, దుష్టుడైన మనష్షే పాలనలో ఒక యాజకుని కడుపున పుట్టినటువంటి మహాభక్తుడు ఇర్మియా. ఆయన 13 సంవత్సరాలకే సేవా పరిచర్యలో అడుగు పెడతాడు. దేవుని కొరకు తనను తాను అప్పగించుకున్న కాలం ఇర్మియా గారు సుమారు 13 ఏళ్ల వయసు. అంత చిన్న వయసులో దేవుని కొరకు తనను తాను సమర్పించుకుని పరలోకం నుండి అతనికి ప్రత్యక్షపరచబడుతున్నటువంటి ఆ దేవుని వాక్కులను హృదయంలో నింపుకొని వాటిని ఆనాటి యోధ జాతి ప్రజలకు పంచిపెట్టడానికి ఏమాత్రం వెనుకాడడు, ఏమాత్రం భయపడ్డాడు. అతడు దేవుని వాక్కులను, దేవుని ప్రవచన వాక్కులను, ఆ ప్రవచన పరిచర్యలో ఆనాటి యోధ ప్రజలకు బోధిస్తున్నటువంటి తరుణంలో చాలా 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 తిరుగుబాటు, తిరస్కారం, వ్యతిరేకత, అవమానం ఎదుర్కొంటాడు. నెంబర్ 1, కుటుంబం మొదటిగా అతన్ని ద్వేషిస్తుంది. కుటుంబ సభ్యులు అతన్ని ద్వేషిస్తారు. స్నేహితులు అతనికి వ్యతిరేకమైపోతారు. బంధువులు అతనికి వ్యతిరేకమైపోతారు. తన చుట్టూ ఉన్న ప్రజలు అతనికి వ్యతిరేకమైపోతారు. అందరూ అతన్ని, ఏంటి ఇతనికి ఏం పని లేదా? అందరూ ఒక వేలో ఉంటే ఇతను ఒక వేలో ఉన్నాడు. అందరూ ప్రవక్తలందరూ మనకి పాజిటివ్గా మాట్లాడుతుంటే ఇతను మాత్రం కావాలని నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. ఇతను లాంటి ప్రవక్తలు కదా వాళ్ళు. ఆ ప్రవక్తలందరూ మన దేశానికి క్షేమమే కలుగుతుందని చెప్తున్నారు. మనం ఏం చేసినా మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్తున్నారు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్తున్నారు. కానీ ఈ ఇర్మియా మాత్రం దేవుడు మనకు తోడుగా లేడని, మన పాపాల విషయమై బాధపడుతున్నాడని, మన బ్రతుకులు బాగోలేదని, మనం నష్టపోతామని చెబుతున్నాడు. ఈ ఇర్మియాయే అబద్ధ ప్రవక్త. ఈ ఇర్మియాయే అబద్ధికుడు. ఇతనికి దేవుని సహాయం లేదు. ఇతను ఒక విమర్శకుడు. నిత్యం మనల్ని విమర్శిస్తూ ఉంటాడు. ఇతనికి ఏం పని? మనమేదైనా తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు కదా, మధ్యలో ఇతనేవాడు అసలు మనల్ని విమర్శించడానికి అన్న భావనలో అనేక మంది ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి సందర్భం ఇర్మియా గ్రంథం చదువుతుంటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయినప్పటికీ ఏ విషయంలో రాజీ పడలేదు. కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు దిగమింగుకున్నాడు. భోజనం తినాలనిపించేది కాదు, ఆయనకి ఆకలి అనిపించేది కాదు. దేవుని పరిచర్యలో దేవుని మాటలు ఉన్నట్టుగా ప్రకటిస్తుంటే సమాజంలో నుంచి చాలా వ్యతిరేకత వచ్చేది. అంత వ్యతిరేకతలో, అంతగా ఆయనను దుర్భాషలాడుతున్నటువంటి టైంలో, అంతగా ఆయనను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి టైంలో రాత్రిళ్ళు నిద్రపట్టక దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రార్థన చేసేవాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 20 అధ్యాయము ప్రారంభ వచనం జాగ్రత్తగా చూడాలి. ఏమని వ్రాయబడింది అక్కడ? ఇర్మియా ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడు. ఎవడు? యెహోవా మందిరంలో పెద్ద నాయకుడు ఉన్నాడు. అప్పటికే ఒకడు. ఈ పెద్ద నాయకుడు దేవుని దృష్టిలో పనికిమాలిన నాయకుడు. మనం కూడా చాలా సందర్భాల్లో ప్రజల దృష్టి ఎలా ఉంటుందంటే, పెద్దోడు కదండి, ఎక్కువ మంది వెళ్తున్నారు కదండి అతని దగ్గరికి, సో అంటే పెద్దోడు కదండి, అతను ఏది చెప్తే అదే వేదం. ఇతను చిన్నోడు కదా, సో చిన్నోడికి పెద్దోడికి తేడా లేదా? కాబట్టి ఇర్మియా చిన్నోడు, అతను మాత్రం ఎవరు? పెద్ద నాయకుడు. ఇమ్మేరు కుమారుడునగు పశూరను యాజకుడు విని, పశూరను యాజకుడు, అతను ఒక యాజకుడు, పెద్ద నాయకుడు, యెహోవా మందిరంలో ఉన్నాడు, హై ప్రీస్ట్. ప్రవక్త అయిన ఇర్మియాని కొట్టాడట. ఏం మాడుతున్నావు నువ్వు? నాకంటే ఎక్కువ తెలుసా నీకు? దేవుని వాక్కు నాకంటే ముందుగా నీ దగ్గరకు వస్తుందా? నాకంటే ఎక్కువ ధర్మశాస్త్రం తెలుసా? నువ్వు ఒక ఆఫ్టరల్ గడివి, నువ్వు చిన్నోడివి, నువ్వు బచ్చా గడివి. నువ్వు వచ్చి మా మీద కుగ్గరత వస్తుందని, మేమేదో తప్పులు చేస్తున్నామని, మీద వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నామని, మీద వాక్యానికి భిన్నంగా జీవిస్తున్నామని మా గురించి నువ్వా మాట్లాడేదని కొట్టాడు. ఇర్మియా దెబ్బలు తిన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇర్మియా ఏం తిన్నాడు? దెబ్బలు తిన్నాడు. ఎవరితో తిన్నాడు? సేమ్ అదే భావజాలంతో, అదే దేవుని ఆరాధిస్తూ, అదే దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాం, అదే దేవుణ్ణి కొలుస్తున్నాం అని చెప్పుకుంటున్న ఒక దొంగ అబద్ధ బోధకుడితో దెబ్బలు తిన్నాడు. కొట్టి
యెహోవా మందిరమందున్న బెన్యామీని మీద నుండి గుమ్మమునొద్ద నుండి బొండలో అతనిని వేయించాను. అరెస్ట్ హిమ్ అన్నాడు. ఇతను మాట్లాడుతున్న మాటలు బాలేదు. ఎందుకంటే 19వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. ఇర్మియా ఏం చెప్పాడు ఇంతకీ? 19వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే ఇర్మియా అసలు ఏం చెప్పాడబ్బా? ఈ హై ప్రీస్ట్ గాడికి ఎంత కోపం వచ్చింది? ఇర్మియాని ఎందుకు అంత దారుణంగా కొట్టాడు? ఎందుకు ఆ బొండలో వేసి బిగించాడు? ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? ఏం మాట్లాడినా అని అంటే ఆ పైన చూడండి. ఆ ప్రవచనం చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోపితులో నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిరపు ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగూ చెప్పెను, సైన్యములకు అధిపతిగా ఇశ్రాయేలు దేవుడుగా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పినదంతయు, నేను చెప్పిన కీడంతయు దాని మీదికియు దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదకి కీడు రప్పించబోతున్నాను. ఇది దేవుడైన యెహోవా నాతో చెప్పినటువంటి వాక్కు. ఐఎమ్ ఏ రియల్ ప్రాఫెట్. నేను నిజమైన ప్రవక్తని నాకు చెప్పాడు అని నేరుగా వచ్చి ప్రకటించాడు భక్తుడైనటువంటి ఇర్మియా. అప్పటికే దేవుని మందిరంలో పెద్దలుగా, నాయకులుగా, ప్రధానులుగా, మందిరాన్ని నడిపించేవారుగా, అప్పటికే సమాజాన్ని శాసిస్తున్న వారిగా, జనాల్లో మెప్పు పొందుకున్న వారిగా, జనాల్లో గొప్ప స్థితికి వెళ్ళిపోయిన వారిగా కనబడుతున్నవారు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మాటలు రుచించలేదు. అంటే మాకంటే గొప్పడువా నువ్వు, మాకంటే ఉన్నతమైనడువా నువ్వు, మాకంటే స్టాండర్డ్ ఉన్నాడువా నువ్వు, బిబ్లికల్గా మాకున్నంత స్టాండర్డ్ నీకుందా? లేదు అని ఇర్మియాని ఏం చేశాడంటే, జనులందరి ముందు ఏంటి వాగుతున్నావు నువ్వు అని చెప్పి వచ్చి గట్టి కొట్టాడు. ఇర్మియాని కొట్టి బొండలో వేసి బిగించేశాడు. ఆ బొండలో వేసి బిగించేసిన తర్వాత ఇర్మియా గారు చూడండి, 7వ వచనం నుంచి చూడండి. ఇర్మియా గారి యొక్క భావన, ఇర్మియా గారి యొక్క ఆలోచన విధానం, ఒక భక్తుడు ఆ తిరస్కారాన్ని ఎదుర్కొంటూ ఎంత వేదన అనుభవించాడో, ఆ తిరస్కారాన్ని ఎదుర్కొంటూ ఎంత బాధ అనుభవించాడో, తనలో తాను ఎంత కుమిలిపోయాడో, ఎంత కుంగిపోయాడో, తాను పొందుకుంటున్నటువంటి అవమానాలు అతన్ని ఎంత బాధించాయో, అయినా దేవుని కొరకు బ్రతకటం మానలేదు, అయినా దేవుని కొరకు పని చేయటం మానలేదు. అది సమర్పణ జీవితం అంటే. ప్రభువు కొరకు పని చేయడం అంటే షర్ట్ నలగకుండా, ప్యాంట్ నలగకుండా, ఎలాంటి అవమానాలు మన మీదకి రాకుండా చక్కగా అందరికీ అనుకూలంగా పాజిటివ్గా మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం, అది దేవుని పరిచర్య కాదు. ఏ భక్తుడు అలా చేయలేదు. అపోస్తలులు కానీ, ప్రారంభ సంఘ విశ్వాసులు, క్రైస్తవులు కానీ, ప్రవక్తలు కానీ అవమానాలు ఎదుర్కొన్నారు, నిందలు ఎదుర్కొన్నారు, బాధలు ఎదుర్కొన్నారు, సత్యంతో అసత్యాన్ని ఖండించినందుకు ఆ కష్టాలు ఎదుర్కొన్నారు, కన్నీళ్ళు ఎదుర్కొన్నారు. అంతేగాని అందరికీ తల్లో నాలుకలా పోదామని పాపం చేసేవారితో చేతులు కలిపి, అబద్ధికులకు వందనాలు చెప్పి, అసత్యానికి కొమ్ముగాసి పర్లేదులే మనకెందుకులే అని చేతులు ముడుచుకుని పారిపోతూ మన బ్రతుకు బాగుంటే చాలే, ఎవడు ఎలా దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తే మనకెందుకు, ఎవడెలా దేవుని సంఘాన్ని పాడు చేస్తే మనకెందుకు, ఎవరెలా దేవుని పిల్లల్ని నాశనం చేస్తే మనకెందుకు అని పారిపోయినటువంటి దాఖలాలున్న ఒక్క భక్తుడిని చూపించండి. చివరికి ప్రభువు కూడా వారి బోధను వ్యతిరేకించినందుకే, సత్యంతో అసత్యాన్ని ఖండించినందుకే కదా ప్రభువు సిలువ వరకు వెళ్లాల్సి వచ్చింది. శాస్త్రుల పరిసయ్యుల బోధను ఖండించకపోతే ప్రభువు సిలువ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు ప్రియులారా, ఏం లేదు. అప్పుడు ఇర్మియా గారు 7వ వచనం నుంచి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా, ఇది దేవుని ప్రేరేపణ. కానీ వాళ్ళు ఎవరికి అర్థం కావట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇతడు భక్తిహీనుడు, ఇతనికి ఎప్పుడు ఇలాంటి మాటలే కావాలి, అందరూ ఒకలా చెప్తారు, ఇతను ఒకలా చెప్తాడు, అందరూ మీకు మేలు కలుగును కాక అంటే ఇతను మాత్రం మీరు పోతారు రోయ్ అంటాడు. ఇదేం పోయే కాలం మాకు అర్థం కావట్లా. ప్రవక్తల సంఖ్య చూస్తే ఇతనేమో ఒక్కడే కనబడుతున్నాడు, వాళ్ళేమో ఎక్కువ మంది కనబడుతున్నారు. ఎక్కువ మంది ప్రవక్తలేమో మీరు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ ఆస్తులు అంతస్తులు దీవించబడతాయి, మీరు ఇంకా హ్యాపీగా ఎరుచులేంలో చాలా కాలం బ్రతుకుతారు, మీ మీదకి ఎవడో యుద్ధానికి రాడు, మీకు ఏ ఇబ్బంది రాదు, మీరు అబ్బో సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో దీవించబడతారని వాళ్ళు మన మీద దీవెనలు కుమ్మరిస్తుంటే, ఇతను మాత్రం వచ్చి మీ పట్టణమే కాదు చుట్టుపక్కల పట్టణాలన్నీ కూడా లేపేస్తానంటున్నాడు దేవుడు, కీడు మీ మీదకి రాబోతుంది, మీ పాపం అధికమైపోయింది, మీరు పనికి మాలినోళ్ళు, మీ మీదకి వచ్చే ఉగ్రతను మీరు ఎవడో ఆపలేడు అని ఏం చెప్తున్నాడు. ఎవరు మాట నమ్మాలి? మనకి ఎక్కువ మంది బెస్ట్గా పెద్ద ప్రీస్టీనా నాయకుడు కూడా. సో ఇలాంటి మాట నమ్ముతావా, లేకపోతే ఆఫ్టర్ ఆల్ చిన్నోడు ఇర్మియా మాట నమ్ముతావా అని ప్రజలు కూడా అటువైపే మొగ్గినటువంటి పరిస్థితుల్లో దేవుడు మాత్రం ఇర్మియాను ప్రేరేపిస్తున్నాడు. చూడండి, ఆయన ప్రేరేపింపగా నేను నీ ప్రేరేపణకు లోబడితిని, నేను నీ ప్రేరేపణకు లోబడ్డాను, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని.
చూసారా, మనకు కనబడని కోణాలు ఎన్ని ఉన్నాయో భక్తుల జీవితాల్లో. ఇర్మియా గ్రంథము అని చదవగానే మనకి ఎలా అనిపిస్తుంది? ఇర్మియా అంటే ఇన్నాళ్ళు మీ దృష్టిలో ఇర్మియా ఎలా ఉన్నాడు? గౌరవంగా మంచి పట్టుబట్టలు వేసుకుని పైనుంచి కిందకు ఒక సన్నపు నార వస్త్రం ధరించుకొని మంచి అంగి దొడుక్కొని ఏ ఇబ్బంది లేకుండా చక్కగా సేవ జరిగించి వెళ్ళిపోయిన వాళ్ళు కనబడతాడు కదా మనకి ఇర్మియా అంటే. బైబిల్ సరిగా ధ్యానించకుండా అమ్మో ఆయన మహాప్రవక్త అండి, ఆయనకేంటండి బాబు అనుకుంటే అనుకోవచ్చు. నిజంగా ఆ లోతుల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే దినమెల్ల నేనేమైతిని, నవ్వుల పాలైతిని, ప్రజలందరూ నాకు వ్యతిరేకం అయిపోయారు, నన్ను నవ్వుల పాలు చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారని బాధపడుతున్నాడు ఆయన. దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఆ ప్రేరేపణకు లోబడే నేను మాట్లాడాను, నా సొంతంగా నేను మాట్లాడలేదు. ఆయన ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంటే నా ఆత్మ పరితాపము పట్టలేక సంఘాన్ని, దేవుని పిల్లల్ని, దేవుని సమాజాన్ని, ఇశ్రాయేలు యోధ జాతిని పాడు చేస్తుంటే, అబద్ధ ప్రవక్తల హవా యోధ జాతి మధ్యలో కనబడుతుంటే, వారు వారి వైపే మొగ్గు చూపుతుంటే, దేవుని వాక్యం వారి మధ్యలో బలహీనమైనదిగా కనబడుతుంటే, వాక్యానికి విలువనివ్వని స్థితిలోనికి వారు వెళ్ళిపోతుంటే, తట్టుకోలేక మాట్లాడుతుంటే నేను నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. వచ్చాడండో ఈ గొప్ప ప్రవక్త, వీడి బ్రతుకు ఎప్పుడు మనకు విరోధంగా వాగడమే, వీడి బ్రతుకు ఎప్పుడు మన గురించి చెడ్డగా మాట్లాడవి. అబద్ధ ప్రవక్తలు అంటున్నాడు వాళ్ళని, వాళ్ళే గొప్ప ప్రవక్తలు. చాలా సందర్భాల్లో ఇర్మియా గారు చాలా డేరుగా మాట్లాడేస్తారు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 10 నుండి మీరు చదువుకుంటూ వస్తే ఆయన డేరింగ్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చున్నాడు, ఈ జనులు కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను అని 13వ వచనం. మీరు ఖడ్గము చూడరు, అందుకు అయ్యో నేను అన్నాను, ఇర్మియా అన్నాడు, ప్రభువైన యెహోవా మీరు ఖడ్గం చూడరు, మీకు క్షామం కలగదు, ఈ చోటును వారిని స్థిరపరచుచున్నానని మీకు ఇచ్చేదనని, స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఏమన్నాడట, ఇర్మియాతో ఏమన్నాడట, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞేయలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనాలు శకునాలు చూసి మాయతంత్రాలు తమ హృదయాల్లో పుట్టిన వంచన ప్రకటన చేస్తున్నారు. నేను పంపకపోయినా నా నామమును బట్టి, 15వ వచనం, నేను పంపకపోయినా నా నామమును బట్టి ఆ ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలకు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గము వలన క్షామం వలన లయమైపోతారు. వారెవరితో అట్టి ప్రవచనాలు చెప్పుదురో ఆ జనులు క్షామానికి ఖడ్గానికి పాలై యెరూషలేము వీధుల్లో పడవేయబడతారు. ఇవి దేవుడు డైరెక్ట్గా ఇశ్రాయేలీలతో మాట్లాడినవి కాదు. ఎవరు మాట్లాడారు? వచ్చి ఇర్మియా గారు వచ్చి మాట్లాడారు. ఏమని మాట్లాడారు? దేవుడు మీకు చెప్పమన్నాడు, ఇలా జరగబోతుందని చెప్పాడు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మా ప్రవక్తలందరూ మాకు ఫేవర్గా మాట్లాడుతుంటే నువ్వు వచ్చి ఏం మాట్లాడుతున్నావు, మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, కాబట్టి ఇర్మియా అనేవాడు బతకూడదు, ఇర్మియాని చంపేయాలి. చాలా గట్టి కొట్టారు. అలాంటి సిచ్యువేషన్లో ఇర్మియా గారి భావజాలం ఇప్పుడు చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం, ఏలైనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నదని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువు ఆయన. ప్రతిరోజు ఇదే. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, చూసే వాళ్ళకి, నీకెందుకు అసలు మా గురించి, నువ్వు నోరు మూసుకునుండు, నీకు చిరాకు రావట్లేదా, ఎంతకాలం మమ్మల్ని విమర్శిస్తావు, నీ పనేదో నువ్వు చూసుకో, నువ్వెవడు అసలు మమ్మల్ని అనడానికి, హూ ఆర్ యూ, ఏదనుంటే మాకు దేవుడు తీర్పు తీర్చుకుంటాడు, నువ్వెవడు అసలు మాకు చెప్పడానికి. ఇది వాళ్ళ యొక్క వాదన. కానీ దేవుడు ఏమని ప్రేరేపిస్తున్నాడంటే, వాళ్ళు అలాగే మరుగుతారు, నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళు అలాగే మరుగుతారు, నువ్వు వెళ్ళి చెప్పు, నువ్వు చెప్పాల్సిందే, నా మాట నువ్వు ప్రకటించాల్సిందే. వాళ్ళు అబద్ధ ప్రవచనాలు ప్రకటిస్తున్నారు నా పేరట, నేను పంపలేదు వాళ్ళని నేను పంపలేదు, వాళ్ళకి నాకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పు. ఒక పక్క దేవుని పుషింగ్, ఒక పక్క వాళ్ళ తిరస్కారం, మధ్యలో నలిగిపోతున్నాడు.
ఎవరి మాట ఖాతరు చేయాలి? దేవుని మాట ఖాతరు చేయాలి. ఎవరి కొరకు వెళ్ళాలి? దేవుని కొరకు వెళ్ళాలి. వెళితే అక్కడే ఉంది అవమానం ఉంది, తిరస్కారం ఉంది, దెబ్బలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. ఇవన్నీ భరించాలి, కన్నీళ్లు దిగమింగాలి. జీవితం అంతా ఒంటరిగా తిరస్కారం అనుభవిస్తూ, బాధ అనుభవిస్తూ బ్రతికినటువంటి ఒక మహాప్రవక్త అండి ఇర్మియా. అంటే సామాన్యుడు కాదు. చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాడు ఆయన జీవితంలో, చాలా బాధ ఎదుర్కొన్నాడు. దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్న అబద్ధ ప్రవక్తలు ఒకవైపు, ఆయన పేరిట దేవుని నామం కొరకు అవమానం భరిస్తూ ఆయనను మహిమపరుస్తున్న నిజమైన ప్రవక్త ఒకవైపు మనకు కనబడుతున్నాడు ఇర్మియా. ఆయన అదే మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, ఆయన పేరు నేను ఎత్తను. చాలా సందర్భాల్లో అనుకున్నాడట, ఈ తిరస్కారం వస్తున్నప్పుడు ఇంకెప్పుడు ఆయన పేరు ఎత్తకూడదు, ఆయన నామమును బట్టి నేను ప్రకటించను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్నివలే మండుచు, నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను, అయినా చెప్పక మానలేదు. చూసారా? అయినా చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వీడిని ఎవరు వేసేస్తారు, ఎప్పుడైపోతాడు, ఎక్కడ చంపేస్తారు. ఎందుకంటే అన్నింటిలో తలదూరుస్తున్నాడు, అక్కలేని విషయాల్లో తలదీస్తున్నాడు, ఇతనికి ఎందుకు అసలు అని నలుదిక్కుల భయము అని చాలా సందర్భాల్లో గుసగుసలాడుకుంటూ వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతు మందురు. ఏమనుకుంటున్నారట వాళ్ళు? ఏమనుకుంటున్నారట ఈ బ్యాచ్ మొత్తం? ఇర్మియాని దుర్మార్గుడని మీరు చాటిస్తే మేము షేర్ చేస్తాం, మేము కూడా యూట్యూబ్లో షేర్ చేస్తాం. వాడు దుర్మార్గుడు అని మీరు ఒకటి తయారు చేయండి, సో మేము కూడా షేర్ చేస్తాం వాటిని. ఎందుకంటే మొత్తం అందరం కలిసి వాడిని దుర్మార్గుడిని చేసేద్దాం. ఎందుకు వాడిని దుర్మార్గుడిని చేసేద్దాం అంటే, వాడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు, మన గురించి మాట్లాడుతున్నాడు. మనం సంఘంలో చేసేటువంటి దుష్టక్రియల గురించి, దుశ్చర్యల గురించి వాడు మాట్లాడుతున్నాడు. అది వాక్యానుసారం కాదు, ఇది వాక్యానుసారం కాదు, ఇదిగో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మీరు దానికి భిన్నంగా వెళుతున్నారని మాట్లాడుతున్నాడు. కాబట్టి వండర్ఫుల్ వర్డ్ అండి. వాడు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడలా మేమును చాటింతు మందురు. చూడండి ఆ కొలత ఎలా ఉందో చూడండి. నాటి నుండి నేటి వరకు సత్యానికి అసత్యానికి ఉన్న వేరియేషన్స్ ఏంటో మీరు చూడాలి. ఎంత బాధ అనుభవించుంటాడో అతని జీవితంలో, చెయ్యని తప్పులకు ఎంత వేదన అనుభవించుంటాడో ఆ మహనీయుడు ఇర్మియా గారు. తాను తన ప్రజలకు మంచి చేయ సంకల్పించాడు, కానీ ప్రజలు చెడ్డవారి వైపుకు వెళ్ళిపోయి ఆయననే దూషించడం ప్రారంభించారు. వాడు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమని అనేకులు ఈ అబద్ధికులతో కలిసిపోయి ఇర్మియా గారిని ఫైనల్గా ఏం చేశారు? దుర్మార్గుడండి వాడు. ఇర్మియా అంటేనే దుర్మార్గుడు, ఒక భ్రష్టుడు, ఒక దుర్మార్గుడు అని చాటించడం ప్రారంభించారు ఆనాటి ప్రజలు, ఆనాటి అబద్ధికులైన ప్రవక్తలు. ఆ తర్వాత చూడండి ఎంత బాగుంటుందో. అతడొకవేళ చిక్కుపడును, ఏదోలా చిక్కుల్లో పెడదాం, ఒకవేళ ఏదైనా మాట జారుతాడేమో మాట్లాడిద్దాం, రెచ్చగొడదాం, అప్పుడు లాక్ చేద్దాం, ఏ విధంగా అయినా సరే యూజ్ చేద్దాం, రకరకాల అస్త్రాలు ప్రయోగిద్దాం, అవసరమైతే ఎవరొకరిని ఎన్నుకుందాం. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతన్ని పట్టుకుని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనొచ్చు. నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవాలని కనిపెట్టుకుని ఉన్నారు. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించి వారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూ మరువబడని నిత్యావమానము పొందుదురు. చూడండి ప్రియులారా, దేవుని కొరకు అవమానాన్ని భరించడానికి సిద్ధపరచబడిన, నిర్ణయింపబడిన ఒక సాధనం అండి ఇర్మియా అంటే. ఎవడో వ్యతిరేకిస్తున్నాడు కదా, ఎవడో ఒప్పుకోవట్లేదు కదా అని మన స్టాండ్ మార్చేసుకుంటావా? ఎవడో మనల్ని తిడతాడని, ఎవడో మనల్ని కొడతాడని, ఎవడో మనల్ని చెడ్డ చేస్తాడని మనం దేవుని కొరకు, దేవుని ఎదుట చేసినటువంటి ఆ ప్రతిజ్ఞను మర్చిపోతామా? సత్యం మనల్ని రేపుతున్నప్పుడు, సత్యం మన హృదయంలో మండుతున్నప్పుడు ఆ సత్యమును ప్రకటింపక నేను మానేదనా? కుటుంబానికి దూరం అయిపోతామేమో, ప్రాణాపాయం సంభవిస్తుందేమో, ఎక్కువ కాలం బతకమేమో, డబ్బు రాదేమో, గౌరవం పోతుందేమో, విలువ ఉండదేమో అని ఏనాడు ఏ భక్తుడు అనుకోలేదండి. కానీ ఈరోజు క్రైస్తవులకి మనుషుల మెప్పు కావాలి. ఈరోజు చాలామందికి మనుషుల మెప్పు కావాలమో, మనుషులు మన పేరు పాడైపోతే ఎలా, మనుషులు మన నేమ్ ఫేమ్ దెబ్బతినిపోతే ఎలా అని భావిస్తూ ఉంటారు. చివరికి ఇర్మియా గారు ఏ స్థితిలోకి వెళ్ళారు తెలుసా? ఈ రాజు ఏం చేశారంటే సైనికులందరినీ రెడీ చేస్తున్నాడు. సైనికులందరినీ రెడీ చేసి బబులోనీయులు మన మీద యుద్ధానికి రాబోతున్నారు, ఒకళ్ళు వస్తే వాళ్ళని తుక్కు కింద కొట్టేయాలి, మీరు అందరూ రెడీగా ఉండండి.
మీరందరూ రెడీగా ఉండి వాళ్ళతో పోరాటానికి సిద్ధంగా ఉండండి, వాళ్ళని గెలవటానికి మీరు అందరూ రెడీగా ఉండాలి అని చెప్పారు. ఆ టైంలో ఇర్మియా గారు ఏం మాట్లాడారో తెలుసా? 38వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము మొదటి నుంచి జాగ్రత్తగా చూడాలి. దైవ గ్రంథంలో ఏం రాయబడింది? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీల యొద్దకు బయలు వెళ్ళేవారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకునే వారు బ్రతుకుదురు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనునని ఇర్మియా ప్రజలందరికీ ప్రకటింపగా. ఒక రాజ్యంలో ఉండి, ఒక రాజ్యంలో బ్రతుకుతూ, యోధా రాజ్యంలో బ్రతుకుతూ బబులోనీయులు దండెత్తి వస్తున్నారని రాజ్యానికి తెలిసినప్పుడు ఆ రాజ్యంలో ఉంటున్నటువంటి ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఎవడు యుద్ధం చేస్తాడో వాడు చేస్తాడు, నా మాటలు లొంగిపోండి, లొంగిపోయినాడు బతుకుతాడు అని చెప్తున్నాడు. ఎలా ఉంటుంది ఇప్పుడు మిగిలిన వాళ్ళకి? అరే రే పిరికి మందు పోసేస్తున్నాడు వీడు, పనికి మాలినోడు, అసలు మనకి ఏం చెప్పాలి? అసలు మన దేవుడు ఇన్ని సంవత్సరాలుగా మనతో ఉన్నాడు, ఎన్ని యుద్ధాలు గెలవలేదు, మనం ఎన్ని మహాకార్యాలు చేయలేదు, దేవుని కోసం ఎవడు బతకట్లా, కానీ దేవుని పేరు వాడుకుంటున్నారు. అది విషయం, విచిత్రం మీరు గమనించాలి. దేవుని వాక్యాన్ని అనుసరించట్లా, కానీ దేవుని పేరు వాడుకుంటున్నారు. గ్రంథంలో ఉన్నదాన్ని ఫాలో అవ్వట్లా, కానీ దేవుని మాటల ప్రకారంగా జీవిస్తున్నామని ప్రజలకు భ్రమ కల్పిస్తున్నారు. మీకు అన్ని దేవుడు ఇచ్చేస్తాడు, మీకు అలా ఇచ్చేస్తాడు, ఇలా ఇచ్చేస్తాడు, ఇంకో ఇచ్చేస్తాడు, ఇంకా ఇచ్చేస్తాడు, ఇచ్చేయండి ఇచ్చేస్తాడు, ఇచ్చేయండి ఇచ్చేస్తాడు. ఇలాంటి దుర్బోధలు, దుష్టబోధలు, చెడ్డ బోధలు, ప్రజల్ని వక్ర మార్గం వైపు నడిపించే బోధలు వాళ్ళు చేసేసుకుంటూనే, ఆ వక్ర మార్గంలో వాళ్ళు నడుస్తూనే దేవుడు మనకు ఎందుకు సహాయం చేయడబ్బా, ఎవరి కోసం చేస్తాడు అన్నట్టుగా ఉన్న టైంలో ఇర్మియా గారు ఏమంటున్నారంటే, అరే బాబు, నా మాటిని మొత్తం సర్దుకుని వాళ్ళతో పొండి, అనవసరంగా వాళ్ళ మీద యుద్ధాలు చేయకండి. ఎవడైతే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తాడో వాళ్ళు తెగులతో చేస్తారు, ఖడ్గంతో చేస్తారు, క్షామంతో చేస్తారు, కానీ కల్దీల వద్దకు ఎవడైతే బయలు వెళతారో వాళ్ళు బ్రతుకుతారా? దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు వాళ్ళు తమ ప్రాణాన్ని దక్కించుకున్న వాళ్ళు బ్రతుకుతారు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఈ పట్టణం నిశ్చయంగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడుతుంది, అతడు దాన్ని పట్టుకుంటాడని ఇర్మియా ప్రజలందరికీ ప్రకటించాడు. అంటే ఇప్పుడు ప్రజలందరిలో ఏమొచ్చేసింది? మళ్ళీ వ్యతిరేకత. చిచ్చి చిచ్చి చిచ్చి, ఇలాంటి దేశద్రోహిని ఎక్కడా చూడలేదు. ఇతడు దేశద్రోహే కాదు, దైవద్రోహి కూడా. అసలు ఇలాంటి వాడు మన దేశానికి అవసరం అండి? ముందు ఆళ్ళ కదండి నేను చంపేస్తే పోలా. అసలు ఎన్ని రోజులు ఓర్చుకోవాలండి అసలు ఇతన్ని? ఎన్ని రోజుల నుంచి అండి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు? చాలా రోజులు ఓపిక పట్టాం కదా, ఇంకెంతకాలం ఓపిక పడతామండి? ఒకసారి వేసేస్తే పోలా, ఒకసారి చంపేస్తే పోలా. ఇప్పుడు అధికారులు అందరూ కలిసి ఎవరి దగ్గరికి వెళ్తారంటే రాజు దగ్గరికి వెళ్తారు. చూడండి ఏం జరుగుతుందో. 3వ వచనం. మత్తాను కుమారుడైన షెపట్యాయను, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యోకలు, మల్కియా కుమారుడైన పషూరు మళ్ళీడు వచ్చాడు. వీళ్ళందరూ వినిరి కనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే కానీ క్షేమం కోరువాడు కాడు. అసలు ఎప్పుడైనా మన పాడి పంటలు దీవించబడతాయని కానీ, మనకు దేవుడు డబ్బులు ఇస్తాడు, ఆశీర్వాదాలు వస్తాయని కానీ, లేదా మనకు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుందని కానీ, ఆ సచివాలయం పోస్ట్ నీకే వస్తుందని కానీ ఏమైనా చెప్పాడండి ఎప్పుడైనా? ఈ నోటి వెంట ఎప్పుడైనా అలాంటి మాటలు వింటామండి మనం? అబ్బే, అలాంటివి ఏమి వినమండి. మీరు భూములు కొనుక్కుంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదిస్తారు, 4 కోట్ల అప్పు దేవుడు తీరుస్తాడు, వాచ్మెన్ 10,000 ఇస్తే కారు కొనిస్తాడు దేవుడు. ఇలాంటివి ఎప్పుడైనా చెప్తాడండి మనకి? అబ్బే, ఇలాంటివి ఏం చెప్పడు. మరి ఏం చెప్తాడు? కీడు వస్తుందా, నష్టపోతామా, చచ్చిపోతామా, వాళ్ళకి లొంగిపోవాలా, వాళ్ళతో పాటు పోవాలా? అసలు ఎప్పుడైనా మనకు క్షేమం కోరాడండి దేశద్రోహి రాజుగారు? అసలు ఇలాంటి వాడు మన దేశంలో ఉండడం తగునా? ఇతడొక దేశద్రోహి, ఇతడొక దైవద్రోహి. ఇతను అసలు ఆ పిచ్చి ప్రవక్త అండి బాబు. ఇలాంటి ప్రవక్తను ఎక్కడ చూడలేదు ఇంతకాలంలో. చాలామంది ప్రవక్తలు వచ్చారు, కానీ చాలా ఇంత దారుణంగా మాట్లాడిన ప్రవక్తను ఎక్కడ చూడలేదు. మరి రాజుగారికి ఉపేక్షిస్తే తగదు, ఏం చేద్దాం అని రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఇతడు ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో నిలిచిన యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనపరిచేస్తున్నాడు. సైనికులకి వెళ్ళి చెప్తున్నాడండి. ఆ సైనికులు నిజంగా ప్రవక్త అనుకుని నమ్మేశారనుకోండి, ఇంక యుద్ధం చేయరు వాళ్ళు. చావో రేవో తేల్చుకోవాలి. కానీ ఆ బబులోనీయులు వచ్చినప్పుడు వాళ్ళని బలహీనపరుస్తున్నాడు. కాబట్టి చిత్తగించి వానికి మరణ శిక్ష విధింపుము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇలాంటి వాడిని లేపేస్తే బెటర్. మనం హ్యాపీగా ఉండొచ్చు, మనం ప్రశాంతంగా ఉండొచ్చు. వీడు చచ్చిపోతే చూడాలని ఉందండి.
అసలు ఇలాంటి చెత్త బ్రతికమని ఎక్కడ చూడలేదండి. ఇలాంటి దరిద్రమైన బ్రతుకండి. ఎప్పుడు మనల్ని విమర్శిస్తూనే ఉంటాడండి. పని పాట ఏముండదండి ఇతనికి, మనల్ని విమర్శిస్తూనే ఉంటాడు. కాబట్టి అతను చంపేస్తే చూడాలని ఉంది, మరణశిక్ష విధించేయండి అన్నారు. అప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? అప్పుడు రాజైన సిద్కియా, అతడు మీ వశమునున్నాడు, మీకు అడ్డమేమి రాజాలడు. రాజు అసలు మీకు ఏం అడ్డం చెప్పడు. నాకు చాలా రోజుల నుంచి చూస్తున్నాను, చిరాకు నాకు గట్టిగా వచ్చింది. ఇలాంటి వాడు ఉండడం మన రాజ్యంలో వేస్ట్, నాకు అది అనిపించింది. మీరు చెప్పినట్టే అతన్ని మీకు అప్పగించాను, నచ్చినట్టు చేసేసుకోండి అన్నాడు. ఆ రోజుల్లో ఇజ్రాయెల్లో రాజులు ప్రత్యేకంగా కొన్ని గోతులు తవ్వించేవారు. అంటే వర్షపు నీరు నిల్వ చేసి తర్వాత వాళ్ళకి నీటి ఎద్దడి వచ్చినప్పుడు వాడుకోవటానికి ప్రత్యేకంగా కొన్ని గోతులు తవ్వేవారు. అవి కొంతకాలం పాటు ఉపయోగపడేవి. అలా పాతవైపోయిన గోతులు, ఇంకా ఉపయోగపడకుండా బురద పట్టిపోయిన గోతులను ఏం చేసేవారంటే కారాగృహంలో ఆ బందీ చేసేటువంటి దానిగా మార్చేసేవారు అనమాట. కారాగార గృహంలో ఒక గోతిగా మార్చేసేవారు. ఇంచుమించుగా గోతులు 15-18 అడుగుల నుంచి 20 అడుగుల లోతు ఉండేవి. 20 అడుగుల లోతు అంటే చాలా ఎక్కువ కదా. మనిషి మహా అయితే 6 అడుగులు ఉంటాడు, అతనికంటే ఇంకా 14 అడుగులు ఎత్తు, 20 నుంచి 25 అడుగుల లోతులో ఆ గోతులు ఉండేవి. అంటే మనిషి కంటే ఒక 20 అడుగులు అలాంటి ఒక లోతైన గోతులు అనమాట. ఆ గోతులు బురద పట్టిపోయి క్రిమికీటకాలతో చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి గోతులు. అందులో పడ్డాడంటే మనిషి బతకడు, అందులో వేసేసారంటే మనిషి బతకడు. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. అందులో పడ్డాడంటే మనిషి చచ్చిపోవాల్సిందే. కారాగృహంలో అలాంటి గోతులు తవ్వేసి ఉండేవి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆ పురాతన కాలపు గోతులు ఏ విధంగా ఉండేవో. ఆ గోతులు ఏ విధంగా ఉండేవో మీరు స్క్రీన్ మీద ఆ చిత్రాన్ని చూడొచ్చు. వీళ్ళు ఏం చేశారంటే 6వ వచనం, వారు ఇర్మియాను పట్టుకుని కారాగృహములోనున్న రాజకుమారుడు మల్కియా గోతులోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను తాళ్లతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. చూసారా? ఆ స్క్రీన్ మీద మీరు ఏదైతే గోతులు చూస్తున్నారో ఒక లోతైన గొయ్యి కనబడుతుంది కదా. ఆ లోతైన గొయ్యి ఏదైతే కనబడుతుందో అలాంటి ఒక బురద గోతిలో, ఆక్సిజన్ ఊపిరాడని ఒక గోతిలో ఇర్మియా గారిని దింపేశారు. ఎందుకు? సత్యం ప్రకటించినందుకు, ప్రభు పక్షాన పనిచేసినందుకు. ఇదండి ఆయన జీవితం. సుఖం లేదండి అసలు ఆయన జీవితానికి. మాటల తోటాలు రోజు పొడుచుకున్నాయి. అవకాశం ఉన్న ప్రతిోడు కొట్టడానికి ప్రయత్నించాడు, చంపడానికి ప్రయత్నించాడు. ఎవరు ఆయనకి సపోర్ట్గా లేరు. ఒక్కడు మాత్రమే నిలబడ్డాడు. చివరికి స్నేహితులు వదిలేశారండి. చిరాకు వచ్చింది స్నేహితులకు కూడా, అంటే వెంటనోళ్ళకి కూడా చిరాకు వచ్చింది. చివరికి ఆ కుటుంబాల్లోళ్ళకి కూడా చిరాకు వచ్చి ఏంటి రోజు బయటికి వెళ్ళేదో తగు తెచ్చుకున్నట్టు ఉన్నది ఇతని పరిస్థితి చూస్తే. ఇతని వల్ల మనల్ని కూడా అంటున్నారు. అసలు ఇతను దుర్మార్గుడని చాటించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటోడు ఇతని దేవుని సంబంధం ఏంటి, ఎప్పుడు ఎవరిని విమర్శించకుండా ఉండడం అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని ఇర్మియా గారి జీవితం మొత్తం ప్రియులరా ఒక బాధాకరమైన వలయంలోనే కొనసాగింది. ఆ గోతిలో ఆ బురదలో దింపేశారు. ఆ బురదలో దిగబడిపోయాడు. చూడండి, ఇర్మియా ఆ బురదలో దిగబడిపోయాడట. ఆ బురదలో దిగబడిపోయి ఎంత వేదన అనుభవించాడో, ఎంత బాధ అనుభవించాడో, ఎన్ని కన్నీళ్లు దిగమింగుకున్నాడో, ఎన్ని కష్టాలు దిగమింగుకున్నాడో. దేవుని కొరకు ఒక్కసారి మనల్ని మనం అప్పగించుకుంటే అవమానాన్ని భరించటానికి, తిరస్కారాన్ని భరించటానికి, చివరికి ప్రాణాపాయం ఎదురైనా సరే భరించడానికి సిద్ధపడిపోవాలి. అలా మన శరీరాన్ని సమర్పించాలి. అది దేవుని కొరకు బ్రతకటం అంటే. ఈ ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంటుంది, నువ్వు ఒక్కడు దేవుని వైపు ఉంటావు. ఈ ప్రపంచం మొత్తం చీకటి వైపు ఉంటుంది, ఒక్కదానివే దేవుని వైపు ఉంటావు. ఈ ప్రపంచం మొత్తం అసత్యానికి ఓటేస్తుంది, నువ్వు ఒక్కడివే దేవునికి ఓటేస్తావు, సత్యానికి ఓటేస్తావు. అప్పుడు నేను దేవుని కొరకు పని చేయాలి, నేను దేవుని కొరకు బ్రతకాలి, ఆయన కొరకు నమ్మకస్తుడిగా జీవించాలి. చావైతే చచ్చిపోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకూడదు. ఒకవేళ ప్రభు కొరకు చచ్చిపోతే నా ప్రాణాలు తృణప్రాయంగా మంచినీళ్ళప్రాయంగా వదిలేసుకోవాలి. కానీ ఎవడో ఏదో అంటున్నాడని, ఎవడో వల్ల ఏదో అవమానం వచ్చిందని నాకున్న ఆ జిజ్ఞాస చంపుకొని, ప్రభువు నాకు ఇచ్చిన బాధ్యతను చంపుకొని, ప్రభువు నన్ను చెప్పమన్న మాటల్ని నాలోనే మింగేసి, అవి కాకుండా వేరే బయటికి తెచ్చి ఏదో జనాల్లో మెప్పు కోసం కొంతకాలం పాటు హాయిగా బతికేద్దాం కదా, బాధ నిమిత్తమైన పోరాటం మనకెందుకులే, అందరినీ కలుపుకుపోదాం, మనకెందుకు, దేవుడు చూసుకుంటాడు, మన పని కాదు ఇది అనే భావన ఇర్మియాకు ఉండుంటే హాయిగా షట్ నలగకుండా వెళ్ళిపోయేవాడంటే.
మానసిక బాధలు ఏముండేవి కావు, మాటలు పడాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దేవాలయ బహిష్కరణ కూడా చేశారు అతన్ని. ఇంకా ఇర్మియా గ్రంథం మాట్లాడుతూ పోతే అసలు యోబు గారి కంటే ఎక్కువ కష్టాలు అనుభవించాడండి. ఇర్మియా అంటే సామాన్యమైన వ్యక్తి కాదండి, ఎప్పుడు వెనక్కి తగ్గలే, అలాగే చచ్చిపోయాడు. అది విచిత్రం. అతను ఏ కష్టాలైతే అనుభవించడానికి తనను తాను సమర్పించుకున్నాడో అలాగే తన జీవితం అంతా బ్రతికాడు, అలాగే చచ్చిపోయాడు, అలాగే జీవించాడు, అలాగే కష్టపడ్డాడు, అలాగే చావుకు వెళ్ళిపోయాడు. అది ఇర్మియా గారి యొక్క గొప్పతనం ప్రియులారా.